వరద బాధితులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం నుంచి కూటమి నేతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. పి కన్నవరం మండలంలోని వై కొత్తపల్లి, కె ముంజవరం, ఇక ముంగంగడపాలెం గ్రామాల్లో గోదావరి వరద బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసినటువంటి రేషన్ బియ్యం, నిత్యావసర సరుకులను కూటమి నేతలు అందించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నేతృత్వంలో వస్తువులను పంపిణీ చేయడం జరిగిందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసంశెట్టి కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాగదబాబు తెలిపారు. పి గన్నవరం మండలంలో అత్యధిక స్థాయిలో సుమారు 4077 మందికి నిత్యావసర వస్తువులు అందించామన్నారు. ప్రభుత్వం ఏదైతే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరైతే పూర్తి స్థాయిలో ఇంటి మునిగిపోయినటువంటి నేపథ్యం ఉందో వారికి 2000 రూపాయలు ఇచ్చిన నష్టపరిహారాన్ని ఈనాడు కూటమి ప్రభుత్వం మీరు ఎదుర్కొన్నటువంటి ప్రజా ప్రభుత్వం ఈరోజు దాన్ని 3000 రూపాయలు పెంచిందనే విషయం కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ఎంతమందికి ఇచ్చేసారు వరద బాధితులకు సంబంధించి? సుమారు ముందుగా 4777 మందికి మనం ముందుగా పంపిణీ చేయడం జరిగింది. తిరిగి గౌరవ శాసనసభ్యులు అధికారులతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ స్థితిగతుల్ని తెలియజెప్పినందుకు గాను తిరిగి ఈరోజు మళ్ళా 3909 మందికి ఈరోజు మనం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వరద ముంపు ప్రాంతాలు సుమారు 56 అడుగులు భద్రాచలం దగ్గర, 26 అడుగులు, 25 అడుగుల నుండి 26 అడుగులు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వచ్చినప్పుడు ఈ కోనసీమలో అత్యంత ముంపు ప్రాంతం పి గన్నవరం నియోజకవర్గం, అందులో పి గన్నవరం మండలం. ఈ పి గన్నవరం మండలంలోని 20 గ్రామాలు కూడా వరదకి ముంపుకు గురవుతాయి. మరి ఇందాక సోదరులు చెప్పినట్టుగా 2023లో కానీ 22లో కానీ వరదలు వచ్చినప్పుడు కూడా ఆనాటి ప్రభుత్వం ఏ విధమైన సహకారం అందించిన పరిస్థితుల్లో ఈ గ్రామాలన్నీ చుట్టుముట్టి సుడిగాలి పర్యటన చేసిన శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు మరి 20 గ్రామాలకి కూడా పూర్తిగా రేషన్ కార్డు ఉన్న అందరికీ కూడా బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ పంపిణీ చేయడం జరిగింది. వారికి ముందుగా 5 గ్రామాలు మిగిలాయి. మొండపులంక, లంకల గన్నవరం, వై కొత్తపల్లి, ముంజవరం, ముంగండపాలెం. అది ఈ రోజున డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. వారికి 5 గ్రామాల తరఫున కూడా కూటమి నాయకులు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు, శాసనసభ్యుల వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.